అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గోమాలక్ష్మి వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ రత్న ఆంటీ గారి తరపున రథసప్తమి శుభాకాంక్షలు. ఆంటీ గారు కూడా ఇవాళ రథసప్తమి కావడంతో పూజ జరుపుకుంటున్నారండి. అందుకోసమే స్టవ్ని ఇలా పసుపు కుంకుమలతో అలంకరించారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆవు పిడక ఉంచారండి స్టవ్ మీద. ఎందుకంటే అప్పుడు కాలంలో ఆ కట్టెల పొయ్యి మీద ప్రసాదం వండి సూర్య భగవానుడికి నివేదించేవారట. సో అందుకే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఆ వెసులుబాటు మనకి ఎక్కడ ఉంటుంది. అందుకే ఆంటీ ఇలా ఐడియా చేశారు. చాలా చక్కని ఐడియా కదండి. నాకైతే ఇలాంటి ఐడియా తట్టలేదన్నమాట. ఇక్కడ ఆంటీ ఆవు నెయ్యితో బియ్యంని కలుపుతున్నారండి. ఇలా పొంగుతున్నటువంటి పాలల్లో ఆ బియ్యంను వేసి బెల్లం వేసి ప్రసాదంను తయారు చేస్తారంట. సో అందుకే ఆంటీ ఇలా చేస్తున్నారు. ప్రసాదం వండాక దేవుడికి ఇలా బయట అంటే ఆరు బయట సూర్యభగవానుడికి నివేదన చేయాల్సి ఉంటుంది కదండి. ఇలా చిక్కుళ్ళతో రథాన్ని తయారు చేసి ఇట్లా కదంబ పుష్పాలతో ఆంటీ పూజ చేసుకున్నారండి. చాలా చక్కగా జరుపుకున్నారు కదా.